వెనకట పార్టీలు ఉన్నోళ్ళు చేసిన తప్పు చేసినా అది బయటికి తెలిసినా వాళ్ళకు వాళ్ళే రాజీనామా చేసి రాజకీయాలకు రాకుండా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కదా. పార్టీలు ఉన్నోడు ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళని సమర్థించి వాళ్ళకే టికెట్లు వాళ్ళనే గెలిపించుకుంటున్నారు. హాగో అసొంటి వాటికి మేము దూరం అన్నట్టు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. తప్పు చేసినోడు తాత సుట్టమైన తండ్రి సుట్టమైన మేము ఊకునేది లేదు అన్నట్టే చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొన్న మొయినాబాద్ ఏరియాలో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు పట్టుబడ్డ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు కదా. హాగో అతగాడి వ్యవహారం మీద బీఆర్ఎస్ మస్తు సీరియస్ అయింది. పోలీసులు అరెస్ట్ చేసిన దాని మీద, డ్రగ్స్ వాడిన దాని మీద, పోలీసుల మీదకే తుపాకీ ఎక్కుపెట్టి కాల్చిన దాని మీద 7 రోజులలో వివరణ ఇవ్వాలి. ఏం జరిగిందో పార్టీకి చెప్పాలి. తప్పు ఎవలది? పోలీసులదా? డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ నీదా? లేకుంటే అందరినీ తప్పుదోవ పట్టించే వ్యవహారమా? ఏదో ఒకటి చెప్పు అని 7 రోజుల టైం ఇచ్చింది. టైం ఇచ్చుడు ఎందుకు? ఏం బట్టే తీసి పారేయక పార్టీలకు ఇసొంటి చీడ పురుగులుంటే పార్టీకే చెడ్డ పేరని కొంతమంది అంటుంటే అట్లా కాదు. కాంగ్రెస్ సర్కారే కావాలని మన రోహిత్ రెడ్డిని ఇరికిచ్చింది కావచ్చు. జనం తోపిక పడితే ఏమవుతున్నది, 7 రోజులు టైం ఇవ్వాల్సింది అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరు ఏ తిరగ మాట్లాడినా జనంలో తిరిగేటోళ్ళు, జనం కోసమే పని చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు జనంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలి. డ్రగ్స్ అని, గన్నులని, అమ్మాయిలని గత్తర్లేపే పనులు చేయొద్దు. రాజకీయాలలో ఉన్నోళ్ళు ఇంకింత పైలంగా ఉండాలి. కావాలనే బట్టగాల్సి మీదేద్దామని చూసేటోళ్ళు చుట్టూ ఉంటారు కాబట్టి పైలంగా ఉండాలి కదా. సరే ఆ ముచ్చట్లు వాళ్ళకి తెలుసు కానీ కోపు చూస్తుంటే పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసేటట్టే కొడుతున్నది. ఇక చూడాలి ఏమవుతుందో మళ్ళా. పొడుగుత లైన్లు, గ్యాస్ బండ కోసం పోటీలు, బుకింగ్ల మీద బుకింగ్లు, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపులు. ఒక్క బండ ఉండంగా ఇంకోటి కావాలి అనే ముందు చూపులు. నెత్తిన సిలిండర్ ఎత్తుకొని ఉరుకులు పరుగులు. అబ్బో చిన్న కష్టాలు కాదు గ్యాస్ కోసము. ఇంట్లో అన్ని ఉన్నా ఉడికిచ్చే దానికి గ్యాస్ లేకుంటే ఉపాసం ఉండుడే అయ్యేది. కానీ ఇప్పుడు ఆ కష్టాలు తీరబోతున్నాయి. ఎంత కావాలంటే అంత గ్యాస్ తీసుకునే రోజులు రాబోతున్నాయి. వస్తాంది కట్టెల పొయ్యే దిక్కు అని బాధపడుతున్న వాళ్ళ కష్టాలు తీర్చే నావ బయలెళ్ళింది. నిండు సముద్రంలో నిమ్మలంగా కదులుతున్న ఈ నౌక పేరు నందాదేవి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడినార్ అనే పోర్టుకు చేరుకున్నది. ఎల్పిజి గ్యాస్ నింపుకొని ఖతార్ దేశం నుంచి హార్ముజ్ జలసంధిని దాటుకొని ఏ తక్లీఫ్ లేకుండా భారతదేశం చేరుకున్నది. 46 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ను మోసుకొని వచ్చింది. దేశంలో ఏదో ఓ తీరుగా ఎక్కడో ఓ జాగల గ్యాస్ కోసం కష్టాలు పడుతున్నారు పబ్లిక్. అందుకోసం ప్రపంచ దేశాలతోని మాట్లాడి హార్ముజ్ జలసంధి కాడ ఇరాన్ దేశం ఆపకుండా మనోళ్ళు మాట్లాడి ఈ గ్యాస్ నౌక ఇల్లు చేరేటట్టు పనిచేసిండ్రు మనోళ్ళు. అందుకే ఇక్కడ దాకొచ్చింది గ్యాస్ నౌక. ఈ ముచ్చటి ఇట్లుంటే అమెరికా దేశం చెప్పినట్టు ఇంటున్న దేశం భారత్ అనేది మనసులో పెట్టుకోకుండా మన దేశం పబ్లిక్ కష్టాలు తీర్చేదానికి ఇరాన్ దేశం ఆలోచన చేసింది. కాబట్టే హార్ముజ్ కాలువ దాటే ఛాన్స్ ఇచ్చింది మనకు అని ఇంకొందరు అంటున్నారు. ఎవరు ఎట్లన్నా ఏమన్నా ఇక దేశంలో గ్యాస్ కష్టాలు వార్త చెప్పే ఛాన్స్ ఉండకపోవచ్చు. పబ్లిక్ సరిపోను వంట గ్యాస్ వాటగానే దొరుకుతుంది కావచ్చు అని అంటుర్రు ఈ నందాదేవి నౌక పనితనం తెలిసిన పబ్లిక్.